గంట అయింది వచ్చి. టయానికి ఎప్పుడు సరిగ్గా వచ్చి సావదు దరిద్రం. నీ ఆతృత చూసి ఆర్టీసీ బస్సు టైం కంటే ముందు వస్తుంది అనుకున్నావా? ఈవిడికి ఒక్కడికే కొడుకున్నాడండి. అబ్బో నువ్వేమైనా తక్కువ ఏంటి? సూర్యుడు రాకముందే లేచి తయారవ్వలేదు. ఏంటి సావిత్రక్క, మొగుడు పిల్లలిద్దరూ ఎక్కడికో హుషారుగా బయలుదేరారు? హైదరాబాద్కి వెళ్తున్నాం. ఏంటి హైదరాబాద్కా? ఉన్న పళంగా ఎందుకక్క? అది మా కొడుకు దగ్గరికమ్మా. కొడుకు దగ్గరకా? మీ అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి గెంటేశారు కదా. వాడు వెళ్ళింది ఇంట్లోంచి గాని మా మనసులోంచి కాదు కదా. చూడు కమరా, ఈ కులం అనేది ఎవరికైనా కూడు పెడుతుందా చెప్పు? చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వాడి తప్పే. పెద్దవాళ్ళుగా వాడిని క్షమించకపోవడం మాది తప్పే కదమ్మా. మా అమ్మ నాయన క్షమిస్తారని నేను అసలు అనుకోలేదు. ఇదంతా పుట్టబోయే మన బిడ్డ వల్లే. అవును సుజాత, అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న బిడ్డలు మాత్రమే అనాథలు కాదు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కూడా అనాథలే. మీరు బాధపడొద్దు, అంతా మన మంచికే. నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. ఈ వయసులో వాళ్ళని వదిలేసి వచ్చినాను. నన్ను ప్రాణం కంటే ఎక్కువ చూశారు. ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడినారు.